హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు వేకెన్సీ చూసుకుంటే మనకి స్ప్రింటో కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. రిక్రూట్మెంట్ ఇంటర్న్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే బెంగళూరు, కర్ణాటక, భారతదేశంలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. 21 గంటల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు దీనికి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. అద్దె ద్వారా ప్రమోట్ చేయబడింది అనమాట. సో లింక్డ్ఇన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇంటి దగ్గర ఉండే వర్క్ చేయొచ్చు. ఫుల్ టైం వర్క్ అనమాట. ఎలా అప్లై చేయాలో వీడియో అండ్ వర్క్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీ ప్రొఫైల్ బట్టి ఈ యొక్క ఉద్యోగానికి రెజ్యూమ్ అనేది అప్డేటెడ్ గా రెడీ చేసుకుని మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే నేను ఈ ఉద్యోగానికి తగినవన్నా లేదా అనేది కూడా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగం కోసం నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అలాగే ఉద్యోగం గురించి చూసుకుంటే మా ప్రతిభను సంపాదించే బృందంలో చేరడానికి మరియు పూర్తి చక్ర నియమికం, అభ్యర్థుల సోర్సింగ్, ఇంటర్వ్యూ సమన్వయం మరియు నియమిక మార్కెటింగ్లో ఆచరణాత్మక అనుభవాన్ని పొందడానికి మేము ఒక చోదక రిక్రూట్మెంట్ ఇంటర్ను కోరుతున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ పాత్ర బులియన్ శోధన పద్ధతులు అనేసి ఇవ్వడం జరిగింది. ఏటీఎస్ నిర్వహణ మరియు నియమిక విశ్లేషణలతో సహా ఆధునిక నియమిక పద్ధతుల్లో అసాధారణమైన అభ్యాస అవకాశాలను అందిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో బాధ్యతలు వచ్చేసరికి టాలెంట్ సోర్సింగ్ అండ్ పైప్ లైన్ నిర్వహణ అనేది మీకు తెలిసి ఉండాలి. అండ్ లింక్డ్ఇన్ రిక్రూటర్, అలాగే బులియన్ సెర్చ్ ఆపరేటర్లు మరియు గిట్ హబ్, అలాగే స్టాక్ ఓవర్ఫ్లో, ఇండీడ్, గ్లాస్ డోర్ అంతటా అధునాతన సోర్సింగ్ ఉపయోగించి యాక్టివ్ సోర్సింగ్ ను అమలు చేసే విధంగా ఉండాలన్నమాట. సో అలాగే నెక్స్ట్ ఏటీఎస్ వ్యవస్థల్లో అభ్యర్థి పైప్ లైన్లు నిర్వహించే విధంగా ఉండాలి. గ్రీన్ హౌస్, లివరు, అలాగే బాంబ్, హెచ్ఆర్ పనిదినం అనేది మీకు తెలియాలి. అలాగే మార్కెట్ పరిశోధన, జీతం, బెంచ్ మార్కింగ్ మరియు పోటీ విశ్లేషణలు నిర్వహించే విధంగా ఉండాలి. అలాగే యజమాని బ్రాండింగ్ మరియు నియమిక మార్కెటింగ్ చొరవలను మద్దతు ఇచ్చే విధంగా ఉండాలి. పూర్తి సైకిల్ నియమిక మద్దతు అనేది ఉండాలి. ఉద్యోగ అభ్యర్థులను మరియు అభ్యర్థుల వ్యక్తిత్వాలపై నియమిక నిర్వాహకులతో భాగస్వామిగా ఉండే విధంగా ఉండాలి. ఫోన్ స్క్రీన్లు, వీడియో ఇంటర్వ్యూలు మరియు నైపుణ్యాలను అంచనాలను నిర్వహించే విధంగా ఉండాలి. అలాగే ఇంటర్వ్యూ స్కెడ్యూలింగ్, అలాగే సమన్వయం చేసే విధంగా ఉండాలి. అలాగే అభ్యర్థుల కమ్యూనికేషన్ నిర్వహించే విధంగా ఉండాలి. రిఫరెన్స్ తనిఖీలు మరియు నేపథ్య ధృవీకరణ ప్రక్రియలను అమలు చేసే విధంగా ఉండాలి. నియమిక జీవిత చక్రం అంతటా కూడా సానుకూల అభ్యర్థి అనుభవాన్ని నిర్ధారించే విధంగా ఉండాలి. సో నియమిక కార్యకలాపాలు మరియు విశ్లేషణలు అనేవి ఉండాలి. సో నియమిక కేపీఎల్ను కూడా ట్రాక్ చేసే విధంగా ఉండాలి. నియమిక డాష్బోర్డులను సృష్టించే విధంగా ఉండాలి. అలాగే మద్దతు ప్రక్రియ మెరుగుదల మరియు నియమిక వర్క్ ఫ్లోలను ఆటోమేట్ చేసే విధంగా ఉండాలి. సో మీకు ఉండవలసిన అవసరాలు వచ్చేసరికి విద్యా అనుభవం అనేది ఉండాలి, విద్య అనేది ఉండాలి, అనుభవం అనేది ఉండాలి. అలాగే ఇంటర్న్షిప్ అనుభవం అనేది కూడా ఉండాలి అనమాట. అది అన్ని కూడా హెచ్ఆర్లో అనేది మీకైతే అనుభవం ఉండాలి. సో 0 to 2 years అనమాట. ఓకేనా. సో సాంకేతిక నైపుణ్యాలు, అలాగే సామర్థ్యాలు అనేవి కూడా ఖచ్చితంగా ఉండాలి. సోర్సింగ్ టూల్స్ అనేవి ఉండాలి. లింక్డ్ఇన్, బులియన్ సెర్చ్, అలాగే ఎక్స్రే సెర్చ్, అలాగే టెక్నికల్ మరియు అభ్యర్థి సోర్సింగ్ ప్లాట్ఫామ్ లో ప్రావీణ్యం అనేది ఉండాలన్నమాట. ఏటీసీ సిస్టమ్స్ గురించి మీకైతే ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ అనేది తెలిసి ఉండాలి డేటా విశ్లేషణ కోసం. అలాగే సిఆర్ఎం సిస్టమ్స్ పై ఒక అవగాహన అనేది ఉండాలి. కమ్యూనికేషన్స్ టూల్స్ గురించి కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. సోషల్ మీడియా గురించి కూడా మీకు తెలిసి ఉండాలి. అంటే సామాజిక నియమిక వ్యూహాల అవగాహన అనేది మీకు ఖచ్చితంగా రావాలి. అలాగే ప్రధాన సామర్థ్యాలు, అలాగే స్టాఫ్ స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. మీకు కమ్యూనికేషన్ నైపుణ్యాలు అయితే ఖచ్చితంగా రావాలి. రాయడం కానీ, చదవడం కానీ, మాట్లాడడం కానీ ఖచ్చితంగా రావాలి. పరిశోధన, విశ్లేషణ నైపుణ్యాలు అనేవి ఉండాలి. డేటాను పరిశీలించడం అనేది మీకు రావాలి. అలాగే సమయ నిర్వహణ, సో మీకైతే సమయ పాలన అనేది చాలా అవసరం. బహుళ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది కూడా ఉండాలన్నమాట. అనుకూలత, అశ్రేష్టత, అలాగే సాంస్కృతిక సామర్థ్యం, కస్టమర్ సర్వీసు, అలాగే
ప్రాధాన్యత గల అర్హతలు అనమాట. అధునాతన నైపుణ్యాలు, అనుభవం అనేది చాలా అవసరం. అలాగే ఇవన్నీ కూడా మీకు పైన ఒకసారి చూడండి, మీకైతే చెప్పే ఉంటారు ఆల్రెడీ. ఇదైతే రిమోట్ వర్క్ అనమాట. సో ప్రాజెక్ట్ నిర్వహణ వచ్చేసరికి ఏసిన్ ట్రెలియో mondi.comలో మీరైతే ప్రాజెక్ట్ నిర్వహణ సాధనలో అనుభవం అనేది ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు అమ్మకాల నేపథ్యం, అలాగే విక్రేత నిర్వహణ, అంతర్జాతీయ, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూడొచ్చు. ప్రయోజనాలు చూసుకుంటే మనకి 100% వర్క్ ఫ్రమ్ హోమ్, నెలకి 15,000 స్టైపెండ్ ఇస్తారు, సిఫార్సు లేఖ అనేది లభిస్తుంది మీరు బాగా పనిచేస్తే. సో బాగా పనిచేస్తే వీళ్ళే డైరెక్ట్గా మిమ్మల్ని పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్గా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి.
ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.